మా పెద్దవాళ్ళు మాకు నేర్పించింది ఒకటే, ఏదైనా సరే అన్నీ మానేసేసుకొని మేము భిక్షాటం చేసుకుంటూ బతుకుతున్నామండి. పిల్లలు పుట్టినా సరే, ఏదైనా చిన్న ఫంక్షన్లు అయినా సరే మేము వెళ్ళి అదే మా జీవన ఆధారం కింద గవర్నమెంట్ ఇచ్చే 4000 ఫింక్షన్తో 1500 ఇచ్చినప్పుడు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు అలాగే బతికాము. ఇప్పుడు 4000 మాకు గవర్నమెంట్ ఫింక్షన్ ఇస్తుందండి. అది అక్కడే సరిపోవట్లేదు కాబట్టి మేము అందరం కలిపి కూడా ఏ గొడవ గోల ఆడుకోకోకుండా, ఒకళ్ళు వెళ్ళిన చోటకి ఇంకొకరు వెళ్ళకోకుండా, ఇబ్బంది పడుకోకుండా R2R అని చెప్పి టైం పెట్టుకున్నాం మేము. ఆ టైం ప్రకారమే మేము వెళ్ళి ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. వాళ్ళు ఇచ్చే ప్రజలు, మన విజయవాడలో ఉన్న ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో, కొట్లోళ్ళు అవనియండి, వ్యాపారస్తులు అవనియండి, చిన్న చితక వేసే కుటుంబాలు కానివ్వండి, అందరి వల్ల మేము బతుకుతున్నాం. ఒక మీడియా మిత్రులందరికీ నేను ఒకటే కోరుకుంటున్నానండి, మొన్న జరిగిన ఏదైతే మొన్న దమయంతి అలియాస్ డానియల్ అనే వ్యక్తి తన దగ్గర ఫస్ట్లో ఒక విజయవాడలోనే ఉండేవాడండి, మాతో పాటే ఉండేవాడు. మా మీద ఇలా గొడవలాడితే మేము కమిషనర్ ఆఫీస్కి అతని మీద మేము లెటర్లు పెడతాం కూడా జరిగిందండి. ఎందుకంటే మేము చెప్పినట్టు వినట్లేదు, ఇలాగ దాందోలికి అదే ఇలాగ రౌడీజం లాగా ఏర్పాటు చేసుకొని ఇలా చేస్తున్నాడని చెప్పేసి మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్లు పెట్టుకున్నాక కొంతకాలం తర్వాత మా నుండి వేరే అయిపోయి గుడివాడలో ఉంటున్నాడు, గుడివాడ మంటాల్లో ఉంటున్నాడండి. అక్కడ ఒక మాసాల గొడవలాడితే మేము కమిషనర్ ఆఫీస్కి అతని మీద మేము లెటర్లు పెడతాం కూడా జరిగిందండి. ఎందుకంటే మేము చెప్పినట్టు వినట్లేదు, ఇలాగ గుడివాడలో ఉంటున్నాడు, గుడివాడ మంటాల్లో ఉంటున్నాడండి. అక్కడ ఒక మాసాల గొడవలాడితే మేము కమిషనర్ ఆఫీస్కి అతని మీద మేము లెటర్, ఎందుకంటే మేము చెప్పినట్టు వినట్లేదు, ఇలాగ గుడివాడలో ఉంటున్నాడు, గుడివాడ మంటాల్లో ఉంటున్నాడండి. అక్కడ ఒక మాసాల గొడవలాడితే మేము కమిషనర్ ఆఫీస్కి అతని మీద మేము లెటర్, ఎందుకంటే మేము చెప్పినట్టు